కిరణ్ నగరంలో ఫ్రీలాన్స్ డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్. అతనికి పాత సంస్కృతులు, మారుమూల గ్రామాల కథలంటే పిచ్చి. ఆ పిచ్చి కారణంగానే ఒక పురాతన ఆలయం యొక్క శిథిలాల గురించి విన్న తర్వాత అతను వెంకటాపురం గ్రామానికి చేరుకున్నాడు. వెంకటాపురం ఆ పేరులోనే ఏదో నిశ్శబ్దం, ఏదో నిగూఢత దాగి ఉంది. చుట్టూ దట్టమైన అడవులు. ఎక్కడా రవాణా సౌకర్యాలు లేని ఆ గ్రామంలోకి వెళ్లాలంటేనే ధైర్యం కావాలి. అది కార్తీక మాసం. సాయంత్రం 6 గంటలకే చీకటి పడుతోంది. కిరణ్ గ్రామం శివార్లలో ఉన్న ఒక పాత ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. గ్రామం చాలా చిన్నది, కానీ ప్రతి ఇంట్లో ఒక రకమైన భయం, మౌనం కమ్ముకొని ఉంది. ఎవరూ కళ్లల్లోకి సూటిగా చూడరు. చిన్నపిల్లలు కూడా గట్టిగా నవ్వరు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరూ బయటకు రారు. మొదటి రోజు కిరణ్ తన కెమెరాతో గ్రామంలో తిరుగుతూ కొన్ని ఫోటోలు తీశాడు. అప్పుడు అతని కన్ను గ్రామానికి చివరిలో చిట్టడవి అంచున ఉన్న ఒక పాత బావిపై పడింది. ఆ బావి చాలా పురాతనంగా ఉంది. చుట్టూ గుట్టలుగా పెరిగిన తుప్పలు, కప్పబడిన రాళ్ల మధ్య ఆ బావి నోరు భయంకరంగా తెరుచుకున్నట్లుగా ఉంది. దానికి చుట్టూ ఇటుకతో కట్టిన గోడ పగిలిపోయి అంచున ఎండిపోయిన ఎర్రటి రంగు మరకలు ఉన్నాయి. పెద్దయ్యా, ఆ బావేంటి, ఎందుకంత పాడుబడి ఉంది అని కిరణ్ పక్కనే ఉన్న గంగాధర్ అనే పశువుల కాపర్ని అడిగాడు. గంగాధర్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి కిరణ్ను తదేకంగా చూశాడు. అతని కళ్లల్లో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఏ బావి గురించి అడుగుతున్నావు బాబూ, ఇక్కడ అలాంటిదేమీ లేదు అంటూ గంగాధర్ వేగంగా తన పశువులను తోలుకుంటూ వెళ్ళిపోయాడు. కిరణ్కు ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద బావిని లేదంటాడేంటి అని మనసులో అనుకుంటూ తన అద్దెకు తీసుకున్న ఇంటికి వెళ్ళిపోయాడు కిరణ్. కిరణ్ ఆ గ్రామంలో ఉంటూ తన ప్రాజెక్ట్ కోసం శిథిలమైన ఆలయాన్ని గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. ఆ ఆలయం దాదాపు 300 ఏళ్ల క్రితం నాటిది. అది బాగా పాడుబడి ఉంది, కాని దాని నిర్మాణంలో ఒక రకమైన కళ, శక్తి కనిపించింది. రాత్రిపూట కిరణ్ తన డైరీలో రాసుకుంటున్నప్పుడు అతనికి గ్రామం నుండి చాలా దూరంలోంచి చాలా పీలవంగా వినిపించే ఒక ఏడుపు శబ్దం వినిపించింది. అది కేవలం ఒక శబ్దం కాదు, కుండ లోపల నుంచి వచ్చే ఆర్తనాదంలా ఉంది. తెరలారి కిరణ్ తన ఇంటి యజమాని వృద్ధుడైన నారాయణరెడ్డిని అడిగాడు. రెడ్డిగారు, నిన్న రాత్రి ఎవరిదో ఏడుపు వినిపించింది, చాలా పీలవంగా ఉంది. ఎవరింట్లోనైనా ఏదైనా జరిగిందా? నారాయణరెడ్డి ముఖం రంగు మారింది. ఆయన కాసేపు కిరణ్ వైపు చూసి మెల్లిగా బీడీ వెలిగించి, బాబూ, నువ్విక్కడికి వచ్చింది నీ పనిమీద, దానివరకే చూసుకో. ఇక్కడ విషయాలు పట్టించుకోవద్దు. ముఖ్యంగా అమావాస్య రోజు రాత్రి 12 దాటాక బయటికి రాకు. ఆ పాత బావి వైపు అస్సలు వెళ్లొద్దు అని గంభీరంగా హెచ్చరించాడు. అదేంటి రెడ్డిగారు, ఆ బావిని చూస్తేనే అందరూ భయపడుతున్నారు, దాని వెనుకేదైనా కథ ఉందా? కిరణ్ పట్టు వదలలేదు. నారాయణరెడ్డి చుట్టూ చూసి వణుకుతున్న గొంతుతో చెప్పడం మొదలుపెట్టాడు. ఆ బావి మా ఊరి శాపం. దాన్ని పచ్చిరక్తపు బావి అంటారు. 20 ఏళ్ల క్రితం అమావాస్య రోజు రాత్రి ఒక వధూవరులు ఆ బావి దగ్గర ప్రాణాలు కోల్పోయారు. కారణం ఎవ్వరికీ తెలియదు. కాని ఆ తర్వాత ప్రతి అమావాస్యకు బావి అంచున కొత్తగా రక్తం మరకలు కనిపిస్తాయి. అంతకు ముందు రోజు ఎవరైతే ఆ బావి వైపు వెళ్లాలని ఆలోచిస్తారో వారిని ఆ బావి లోపల నుంచి ఏదో ఒకటి పిలుస్తుంది. ఆ పిలుపు విని వెళ్లినవారు ఇక తిరిగి రాలేదు. కొందరైతే పిచ్చెక్కిపోయి తిరిగొచ్చారు, కాని వాళ్లు మనుషుల్లా ఉండరు అంటూ నారాయణరెడ్డి వణికిపోయాడు. ఆ కథ విన్న కిరణ్కు చరిగా అనిపించింది. కాని అతని మనసులో ఫోటోగ్రాఫర్కు ఉండాల్సిన ఉత్సుకత, సాహసం పెరిగాయి. ఈ కథ నిజమని నిరూపించాలి, లేదా దాన్ని ఛేదించాలి. కిరణ్ ఆ బావి గురించి, ఆ వధూవనుల గురించి మరింత సమాచారం సేకరించడం మొదలుపెట్టాడు. సుమారు 25 సంవత్సరాల క్రితం గ్రామంలోని భూస్వామి కొడుకు రాము పక్క గ్రామానికి చెందిన పేద రైతు కూతురు సీతను ప్రేమించాడు. భూస్వామి ఆ పెళ్లికి అంగీకరించలేదు. కాని రాము సీతను తీసుకుని వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ అదృశ్యమయ్యారు. కొన్ని రోజుల తర్వాత వారి శవాలు అదే బావిలో తేలాయి. కాని అది ఆత్మహత్య కాదు. వారిని దారుణంగా హత్య చేసి వారి శరీరాలపై పచ్చిగా పదునైన ఆయుధంతో గాయాలు చేసి ఆ తరువాత బావిలో పడేశారు. గ్రామ ప్రజలు దీనిని భూస్వామే చేయించాడని గుసగుసలాడుకున్నారు. కాని భయం వల్ల
ఎవరూ నోరు మెదపలేదు. సీత తల్లి తన కూతురిని పోగొట్టుకున్న దుఃఖంతో ఆ బావి వద్దకు వచ్చి, న్యాయం జరగని ఆత్మలు శాంతించవు, ఈ బావి రక్తం తాగుతుంది అని శపించి అగ్నిప్రవేశం చేసిందట. ఆ రోజు నుండి ఆ బావికి పచ్చి రక్తపు బావి అనే పేరు వచ్చింది. కిరణ్ ఈ కథలన్నీ రికార్డ్ చేసుకుని ఫోటోలు తీస్తూ మరో 3 రోజుల్లో వచ్చే అమావాస్య కోసం ఎదురు చూడటం మొదలుపెట్టాడు. అమావాస్యకు ఒకరోజు ముందు కిరణ్ రాత్రి 11 గంటలకు తన ఇంటి లోపల కూర్చుని తన ఫోటోలను పరిశీలిస్తున్నాడు. ఆ గ్రామంలో కరెంట్ ఎప్పుడూ పోతూ ఉంటుంది. ఆ రాత్రి కూడా అలాగే కరెంట్ పోయింది. చిమ్మ చీకటి. కిరణ్ కొవ్వొత్తి వెలిగించాడు. అకస్మాత్తుగా వెలుపలి నుండి చాలా కోమలమైన స్త్రీ కంఠం వినిపించింది. కిరణ్, నా రాము ఎక్కడున్నాడు? నన్ను తీసుకెళ్తానని చెప్పాడు కదా. రాము, ఇక్కడ చాలా చీకటిగా ఉంది. ఆ స్వరం చాలా దగ్గరగా, మంద్రంగా, గుండెను తాకేలా ఉంది. అది బహుశా సీత స్వరమై ఉంటుంది. కిరణ్ గుండె వేగంగా కొట్టుకుంది. అతనికి భయం వేసింది, కాని కెమెరా పట్టుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. కిరణ్ మెల్లగా తలుపు వైపు నడిచాడు. రావద్దు బాబూ, ఇక్కడికి రావద్దు అంటూ నారాయణరెడ్డి గొంతు కిటికీ పక్క నుంచి వినిపించింది. రెడ్డిగారు తన ఇంటి లోపల నుండి అరుస్తున్నట్లు అనిపించింది. కిరణ్ ఆ స్వరాన్ని విస్మరించి మెల్లగా తలుపు తీశాడు. బయట పొగమంచు లాంటి ఆవరణ కమ్ముకుని ఉంది. అతనికి ఆ బావి దిశగా వెళ్తున్నట్లు అనిపించింది. అతని కాళ్ళు అసంకల్పితంగా కదలడం ప్రారంభించాయి. ఆ బావి, ఆ చీకటి, ఏదో శక్తి తనను లాగుతున్నట్లు అనిపించింది. అతను దాదాపు బావి దగ్గరకు చేరుకున్నాడు. అక్కడి చీకటి మిగతా గ్రామానికి ఉన్న చీకటి కంటే మరింత దట్టంగా ఉంది. అమావాస్య చంద్రుడు లేని ఆకాశం భయంకరంగా ఉంది. ఎక్కడ రాము? నేను నీకోసం ఎదురుచూస్తున్నాను. కిరణ్, నువ్వు రాములా ఉన్నావు. ఆ స్వరం ఇప్పుడు మరింత దగ్గరగా కిరణ్ వెనక నుంచి వినిపించింది. కిరణ్ వెనక్కి తిరిగి చూడబోయాడు. ఆ క్షణంలో అతని కళ్ల ముందు పచ్చిరక్తం వాసన ఘాటుగా తాకింది. ఆ బావి అంచున ఎవరో పచ్చి మాంసాన్ని రుద్దినట్లు ఎర్రటి ద్రవం నెమ్మదిగా కారిపోతున్నట్లు కనిపించింది. కిరణ్ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఏమీ లేదు. కేవలం చిమ్మ చీకటి, పాత తుప్పలు మాత్రమే. అతను ఆ భయాన్ని తట్టుకోలేక గట్టిగా అరుస్తూ వెనక్కి పరిగెత్తాడు. అతను పరిగెత్తుతుండగా వెనక నుంచి ఎవరో తనను బలవంతంగా పట్టుకుని బావిలోకి తోయబోతున్నట్లు అనిపించింది. నన్ను వదలండి, నన్ను వదలండి! కిరణ్ కేకలు వేశాడు. అతను గట్టిగా బలం ఉపయోగించి విదిలించుకున్నాడు. విదిలించుకున్నప్పుడు అతని చేతికి ఏదో చల్లని, జిగటగా ఉన్న వస్తువు తగిలింది. అతను వెంటనే వెనక్కి పడిపోయాడు. కిరణ్ లేచి వెనక్కి చూడకుండా తన ఇంటివైపు పరుగు తీశాడు. తలుపు వేసుకుని కొవ్వొత్తి వెలిగించిన తర్వాత కిరణ్ వణుకుతున్న చేతితో తన చేతిని చూసుకున్నాడు. అతని చేతికి నల్లటి చిక్కటి రక్తం అంటుకుని ఉంది. అది ఎండిపోయిన రక్తం కాదు, తాజాగా ఉన్న రక్తం. ఆ వాసన అతని ముక్కులో ఇంకా ఘాటుగా తగులుతోంది. కిరణ్ భయంతో వెంటనే ఆ రక్తాన్ని తుడిచి ఆ రాత్రి కన్నుమూయలేదు. తెల్లవారింది. కిరణ్ ఉదయం వెళ్లి బావిని చూశాడు. అక్కడ ఎటువంటి రక్తం మరకలు లేవు. కాని బావి అంచు చుట్టూ ఉన్న ఇటుకలు మాత్రం తాజాగా, తేమగా ఉన్నాయి. కిరణ్కు అర్థమైంది, ఇక్కడ ఏదో భయంకరమైన శక్తి ఉంది. అది మానసికంగా, శారీరకంగా కూడా దెబ్బతీయగలదు. అతను ఇక ఆలస్యం చెయ్యకుండా ఈ రహస్యాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. గ్రామంలో ఎవరూ తనకు సహాయం చెయ్యరని తెలుసు. అందుకే అతను నమ్మకమైన తన స్నేహితుడు, రిటైర్డ్ పోలీస్ అధికారి అయిన మూర్తిని నగరంలోంచి పిలిపించాడు. మూర్తి బాగా ధైర్యవంతుడు, కాని దేవుణ్ణి, దెయ్యాన్ని నమ్మే రకం కాదు. మూర్తి, నువ్వు నమ్మాలి. ఈ గ్రామంలో చాలా భయంకరమైనది ఉంది. దీని వెనుక పాత హత్యకథ ఉంది. మనం ఆ బావిలోకి వెళ్ళాలి అన్నాడు కిరణ్. మూర్తి నవ్వాడు. అబ్బబ్బా కిరణ్, నువ్వు ఫోటోగ్రాఫరా? దెయ్యాల కథలు రాసేవాడివా? సరే, నీకోసం వస్తాను. కానీ నేను టార్చి, తుపాకీ తప్ప దేవుడి బొమ్మలు తేను
అమావాస్య రాత్రి వచ్చింది. గ్రామంలో ఎవరింట్లోనూ దీపం లేదు. అంతా నిశ్శబ్దం. రాత్రి 11:45 కిరణ్, మూర్తి తాడు, టార్చి లైట్లు, కెమెరాలతో ఆ బావి దగ్గరకు చేరుకున్నారు. బావి దగ్గర వాతావరణం చాలా చల్లగా, గంభీరంగా ఉంది. మూర్తి కూడా ఆ నిశ్శబ్దానికి, చలికి కాస్త కలవరపడ్డాడు. కిరణ్, నిజంగా ఇక్కడేదో పవర్ ఉంది అన్నాడు మూర్తి నెమ్మదిగా. మనం త్వరగా లోపలికి వెళ్ళాలి. 12 గంటలు దాటితే ఏమవుతుందో తెలీదు అని కిరణ్ టార్చ్ లైట్ వేసి బావి లోపలికి చూశాడు. బావి లోపల నీరు లేదు. అది పాతకాలం నాటి ఎండిపోయిన బావి. లోపల మెట్లున్నాయి. ఆ మెట్లు దాదాపు 50 అడుగుల కింద వరకు వెళుతున్నాయి. మూర్తి తాడు కట్టుకుని మెల్లగా బావి మెట్లు దిగడం మొదలుపెట్టాడు. కిరణ్ కెమెరాతో సిద్ధంగా ఉన్నాడు. మూర్తి దాదాపు సగం దూరం దిగిన తరువాత అకస్మాత్తుగా ఆ ఏడుపు శబ్దం మరింత గట్టిగా వినిపించింది. అది 2 గొంతులు. ఒకటి మగది, రాము, మరొకటి ఆడది, సీత. ఎందుకు మమ్మల్ని చంపారు? మా ప్రేమలో ఏముంది తప్పు? న్యాయం జరగలేదు అంటూ ఆ గొంతులు విలిపించినట్లు కనిపించాయి. ఆ బావి గోడలపై ఉన్న రాళ్ళు వణుకుతున్నట్లు అనిపించింది. మూర్తి ఒక్కసారిగా పైకి చూశాడు. అతని కళ్లలో భయం, ఆశ్చర్యం స్పష్టంగా కనిపించాయి. కిరణ్, తొందరగా రా, ఏదో వస్తుంది అని మూర్తి అరిచాడు. కిరణ్ కిందకు చూడగా బావి అడుగు భాగం మొత్తం ఎర్రటి వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగులో పచ్చి రక్తం ఉడికినట్లుగా ఒక వాసన, ఒక పొగ పైకి లేస్తోంది. ఆ పొగలో రాము, సీత భయంకరమైన రూపాలు కనిపించాయి. వారి శరీరాలపై పదునైన గాయాలున్నాయి. వాటి నుంచి రక్తం ఇంకా కారుతున్నట్లుగా ఉంది. నువ్వు కూడా వాళ్లల్లో ఒకడివే, అందరూ మమ్మల్ని చూసి దాక్కున్నారు అంటూ రాము ఆకారం మూర్తివైపు దూకింది. మూర్తి తుపాకీ తీశాడు. కాని అతనికి శరీరం పట్టు తప్పుతున్నట్లు అనిపించింది. బావి గోడలపై ఉన్న పాత ఇటుకలు, ఎండిపోయిన మట్టి నెమ్మదిగా కరుగుతున్నట్లు, వాటి నుండి రక్తం కారుతున్నట్లు కిరణ్కు కనిపించింది. కిరణ్ కెమెరాలో ఆ దృశ్యాన్ని రికార్డు చెయ్యాలని ప్రయత్నించాడు. కాని ఆ బావి చుట్టూ ఉన్న శక్తి చాలా ఎక్కువగా ఉంది. అతని కెమెరా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయింది. మూర్తి తన శక్తిని కూడదీసుకుని ఒక్కసారిగా పైకి ఎగబడ్డాడు. అతను పూర్తిగా వణుకుతున్నాడు. అతని చొక్కాపై ఎర్రటి రక్తం మరకలు అంటుకుని ఉన్నాయి. కాని అది అతని రక్తం కాదు. పారిపోదాం కిరణ్, ఇది మనం చూసినట్లు కాదు, వీళ్లు శాంతింపలేదు అని మూర్తి గట్టిగా అరిచాడు. ఇద్దరూ ఆ బావి దగ్గర నుండి పరుగులంకించుకున్నారు. ముగింపులేని భయం. తెల్లారేసరికి కిరణ్, మూర్తి ఆ వెంకటాపురం గ్రామం నుండి దూరంగా నగరానికి చేరుకున్నారు. మూర్తి పూర్తిగా మారిపోయాడు. ఆ రాత్రి తరువాత అతను మానసికంగా కుంగిపోయాడు. కొన్ని వారాల పాటు ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఒకే చోట కూర్చుండిపోయేవాడు. అతని చేతికి అంటుకున్న రక్తం మరకలు పోయాయి. కాని అతని మనసులో ఆ దృశ్యం పోలేదు. కిరణ్ తన కెమెరాను రిపేరు చేయించాడు. ఆ రాత్రి రికార్డైన మెమరీ కార్డును పరిశీలించాడు. అందులో మొత్తం నలుపు, తెలుపు రంగులో ఒకే ఒక్క అస్పష్టమైన ఫోటో ఉంది. ఆ ఫోటోలో బావి లోపల ఎర్రటి పొగలో 2 కళ్ళు భయంకరంగా కిరణ్నే చూస్తున్నట్లు అనిపించింది. కిరణ్ ఆ ఫోటోను, ఆ గ్రామ కథను అందరికీ చెప్పాలనుకున్నాడు. కాని మూర్తి మాటలు అతన్ని ఆపాయి. ఎవరూ నమ్మరు కిరణ్, ఇక్కడ జరిగింది కేవలం పాత నేరం కాదు. ఆ నేరం యొక్క భయం, శాపం ఇంకా అక్కడ ఉంది. వెంకటాపురం ప్రజలు దానికి అలవాటు పడ్డారు, దాన్ని అంగీకరించారు. నువ్వు దాన్ని బయట పెడితే ఆ శాపం మరెక్కడికైనా వెళుతుంది. ఆ బావి రక్తం తాగడం మానదు. కిరణ్ ఆ కథను ఎక్కడా ప్రచురించలేదు. వెంకటాపురం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ సంఘటన తరువాత కిరణ్కో మారుమూల గ్రామాల గురించి, నిశ్శబ్దంగా ఉండే ప్రజల గురించి ఒక కొత్త భయం, గౌరవం ఏర్పడింది. కాని ప్రతి అమావాస్య రాత్రి కిరణ్ తన ఇంట్లో ఉన్నప్పటికీ అతనికి ఆ పచ్చి రక్తం వాసన చాలా ఘాటుగా వస్తుంది. అది తన ఊహ మాత్రమే అని తనను తాను ఒప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఒకరోజు రాత్రి కిరణ్ తన డైరీలో రాస్తున్నప్పుడు
తన కళ్ల ముందు గోడపై ఉన్న గడియారం 12 దాటింది. అతను మెల్లగా తన వైపు తిరిగాడు. అతని వెనుక ఎవరూ లేరు, కాని అతని డైరీ పేజీపై మెల్లిగా ఒక ఎర్రటి ద్రవం చుక్కపడింది. కిరణ్ తల పైకి చూశాడు. ఇంటి పైకప్పు నుండి ఏమీ కారణం లేదు. ఆ రక్తం చుక్క నెమ్మదిగా కిరణ్ రాసిన అక్షరాల మీదికి పాకి అతని ఇంటి అడ్రస్ను చెరిపేసింది. కిరణ్కు అర్థమైంది, వెంకటాపురం శాపం కేవలం ఆ బావిలోనే లేదు, బావి పిలుపుకు బదులిచ్చిన వారిని అది ఎప్పటికీ వదలదు. ఆ బావి రక్తం తాగుతూనే ఉంది. ఇప్పటికీ వెంకటాపురం గ్రామంలో పశువుల కాపర్లు తమ పశువులను సాయంత్రం 5 గంటలకే ఇళ్లలోకి తోలుకుపోతారు. ఎందుకంటే చీకటి పడే ముందు చిట్టడవి అంచున ఉన్న ఆ పాత బావి వైపు నుండి ఒక కోమలమైన స్త్రీస్వరం పీలవంగా మంద్రంగా వినిపిస్తుంది.